హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు అందరికీ తెలిసిందే పాయల్ ఇప్పుడు రాజీకి వచ్చింది. ఏంటా అనుకుంటున్నారా? ఆ విషయం ఏంటి అంటే పాయల్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలే తీసింది. ఫస్ట్ తీసిన ఆర్ఎక్స్ 100 అయితే మంచి హిట్టే అందుకుంది. దాని తర్వాత తను అనుకున్న స్థాయిలో ఏ హిట్ కూడా కొట్టలేకపోయింది. అంతేకాకుండా ఇంకా తను పెద్ద పెద్ద స్టార్లతోటి కూడా మనకి జోడీలో కనిపించింది. అయినా కానీ వర్కౌట్ అవ్వలేదు అమ్మడికి. ఇంతేకాకుండా రీసెంట్గా వచ్చిన తన లేడీ ఓరియంటెడ్ మూవీ అయిన మంగళవారం అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. దీంతో మంచి సక్సెస్ని అందుకుంది. ఆ తర్వాత కొంచెం జోరు అందుకుంది అమ్మడు అనుకున్నారు. కానీ ఆ తర్వాతనే ఈమె కెరీర్ స్టార్టింగ్లోనే ఒక మంచి సినిమాని, అదే లేడీ ఓరియంటెడ్ సినిమాని తీసింది. ఇది పోలీస్ ఆఫీసర్ తరహాలో వచ్చింది. మంచి థ్రిల్లర్ స్టోరీ కూడా. అయితే ఈ సినిమా డేట్ల గురించే కొంచెం అటు ఇటుగా గొడవలు అయితే సాగాయి అనమాట. అది ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకే రిలీజ్ డేటింగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ సినిమా డేట్ గురించి కూడా ఇప్పుడు ఒక కన్ఫర్మ్ వచ్చింది. జూన్ 7న ఇది విడుదలకు సిద్ధంగా ఉంది అని చెప్పి వినిపించింది. అయితే ఇందులో భాగంగానే ప్రొడ్యూసర్కి హీరోయిన్కి ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట. ఈమె కొన్ని ఆరోపణలు చేసింది ప్రొడ్యూసర్. ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ఇంకా ప్రదీప్ ఠాకూర్ ఉన్నారనమాట. అయితే ఈయన సినిమా డేట్లు చెప్పకుండా ఆమెకి కంప్లీట్గా తన రెమ్యునరేషన్ని కన్ఫామ్గా కంప్లీట్ చేయలేదు అని చెప్పింది. ఇంకా దానిపైన కౌన్సిలింగ్కి కూడా కంప్లైంట్ ఇచ్చిందంట. అలా చేయడం ద్వారా ఇక దానికి స్పందిస్తూ మన ప్రొడ్యూసర్ కూడా తను ప్రమోషనల్స్కి రాదు, అంతేకాకుండా అసలు దేనికి కూడా స్పందించడం లేదు అని చెప్పి ప్రొడ్యూసర్ కూడా దానికి ఆన్సర్ ఇచ్చాడనమాట. అలా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే దీని ద్వారా సినిమా అయితే ముందుకెళ్ళడం జరగడం లేదు. అయితే ఇప్పుడు ఫైనల్గా ఇద్దరు రాజీ పడ్డారు. రాజీ పడడమే కాకుండా జూన్ 7న విడుదలకు సిద్ధం అని చెప్పి డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఇద్దరు రాజీ పడడం వెనకాల ఏం జరిగిందో అనేది ఇప్పటివరకు నిజాలైతే బయటికి రాలేదు. కానీ ఇక ముందైనా ప్రమోషన్స్కి మన ముద్దుగుమ్మ వెళ్తుందా వెళ్ళదా అనేది మాత్రం డౌటే. ఒకవేళ వెళ్తే మాత్రం మంచిగా సినిమా అయితే ముందుకెళ్తుంది. లేదు అంటే మాత్రం అక్కడితో మరొకసారి సినిమాలో ఈ ఇద్దరు జోడీలో మనం చూడలేమనుకుంటా. అయితే ప్రొడ్యూసర్ మాత్రం ఇప్పుడు ఆ ఆరోపణలు తీసుకోవడం పక్కన పెట్టేస్తే ఈమె ఇచ్చిన కౌన్సిలింగ్ కంప్లైంట్ అయితే వెనక్కి తీసేసుకుందంట. ఇంకా రాజీ పడడం వరకైతే ఓకే, సినిమా మాత్రం హిట్ అయితే ఈ అమ్మడు ఖాతాలో మరొక మంచి బ్లాక్ బస్టర్ పడ్డట్టే అని అనుకోవచ్చు. మంగళవారం తర్వాత లేడీ ఓరియంటెడ్ అయితే ఇదే సినిమా ఆమెది. ఇంకా సక్సెస్ని అందుకోలేక మంగళవారంతో సక్సెస్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకి మరో లేడీ ఓరియంటెడ్ తోటి అయినా సక్సెస్ని అందుకోవాలని కోరుతున్నారు. ఇంకా దీంతో పాటుగానే అమ్మడు నెక్స్ట్ సినిమాలో కూడా లైన్లో ఉన్నాయట. ఇంకా ఆర్ఎక్స్ 100 తర్వాత ఈమెకి గుర్తింపు వచ్చే సినిమా అయితే ఇది అవుతుంది అని అందరూ అంటున్నారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేరి.